హే ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? మై హోప్ అందరూ ఆల్ ఈజ్ వెల్, అందరూ బాగుంటుంటారు. ఇక ఈ రోజు నుంచి మన కేరళకి సంబంధించినటువంటి సిరీస్ ఇక్కడ చూడొచ్చు. మాన్సూన్ ఎట్లా ఉందో సూపర్ ఉంది. అయితే నేనైతే సూపర్ ఎంజాయ్ చేశాను. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మీకు వస్తుంది. ఈ వీడియోలో వచ్చేసేసి మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసేసి కర్ణాటక టు కేరళ వరకు రైడ్ ఉంటుంది ఫారెస్ట్ నుంచి. దాంతోపాటు ఇట్లా రైడర్స్ వస్తూ ఉంటారు, రైడర్స్ వెళ్తూ ఉంటారు. ఎక్స్ట్రా యాక్టివిటీస్ మొత్తం ఉంటుంది. చూస్తూ ఎంజాయ్ చేయండి. చలో స్టార్ట్. కేరళ బనానా తీయగుందా? మన బజ్జీలు కాదయ్యా, అదే అంటుంది. ట్రై. ఫైనల్గా హోటల్కి అయితే రావడం జరిగింది. రూమ్ అన్నది తీసుకున్నాం కదా, డబుల్ బెడ్రూమ్. చూపిస్తా చూడండి. హే గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు వేనాడు వెళ్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే కర్ణాటక ట్రిప్ అని వచ్చాను. కాకపోతే ఇక్కడ లోకల్గా వాటర్కి సంబంధించిన ప్రాబ్లం వల్ల కొంచెం స్ట్రైక్ చేస్తున్నారు. దానివల్ల గుడ్ మార్నింగ్ గైస్, వయనాడు అయితే స్టార్ట్ అయ్యాం ట్రిప్కి. అయితే ప్రజెంట్ అయితే బెంగళూరులో ఉన్నా, కర్ణాటక వయనాడుకి అయితే స్టార్ట్ అయ్యా. నిన్న బెంగళూరు రీచ్ అవ్వడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్. టైం చూసుకున్నట్లయితే మార్నింగ్ 3 అయింది. ఈరోజు ఏదో బంద్ ఉందంట, మళ్ళీ బయటకు వెళ్ళనీరని చెప్పి మార్నింగే స్టార్ట్ అయ్యడం జరిగింది. ఇక్కడ మార్నింగ్ 3ంటికే చూడండి ఎంతమంది ఉన్నారు రోడ్ల మీద. ట్రాఫిక్ కూడా ఉంది. ఎవరికి వాళ్ళు తొందరగా వెళ్తారని చూస్తున్నట్టున్నారు. ఏం తాగారు? నిద్ర వచ్చింది. నిద్ర వస్తుంది. నిద్ర లేకపోతే అబ్బో. ముందరికి వెళ్తే జంక్షన్ రా, ఇంకా కేరళ తమిళనాడు అక్కడ ఆగేవాళ్ళంగా అంటున్నా. ఆయన ఎన్ని కేజీలు అయింది? నువ్వు? హే గైస్, యాక్చువల్గా ఏంటంటే మనం కర్ణాటక ట్రిప్లో కర్ణాటకలో ఉన్నటువంటి ప్లేసెస్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే వాటర్ ప్రాబ్లంకి సంబంధించి ఇష్యూ ఒకటి నడుస్తుంది కర్ణాటక తమిళనాడుకి. సో దానివల్ల స్ట్రైక్ అయితే నడుస్తుంది. ప్రాబ్లం వల్ల ఏమైందంటే ఇప్పుడు మనకి ఇక్కడ కర్ణాటకలో అయితే పూర్తిగా మొత్తం స్టేట్ మొత్తం అయితే బంద్ చేశారు. సో దానివలన అయితే ఇక ఆ ట్రిప్ అన్నది క్యాన్సిల్ చేసేసి ఇక పొద్దున్నే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్తున్న లొకేషన్ వచ్చేసేసి కేరళలోని వయనాడ్ అన్న లొకేషన్కి. వేనాడ్ అన్నది ఒక స్టేట్, అక్కడికి ఒక డిస్టిక్, ఒక జిల్లా అంటారు చూసారు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత వేనాడ్ జిల్లాలో క్లైమేట్ అయితే సూపర్ ఉంటుంది. మొత్తం అక్కడ టీ ఎస్టేట్స్, కాఫీ ప్లాంటేషను, ఆ తర్వాత జిప్ లైను, ఇంకా చాలా ఉన్నాయి. అవి మొత్తం ప్లేసెస్ అయితే 1 by 1 అయితే కవర్ చేసి మీకైతే 1 by 1 అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మన ముందున్నారు రైడర్స్ అందరూ. వీళ్ళందరూ అదే రూట్కి వెళ్తున్నారు. ఇప్పుడు మనం కూడా వాళ్ళ ఒకలాగా ఇక వెళ్తూ ఉంటే వీళ్ళు మనలో యాడ్ అవుతూ ఉంటారు కదా, అట్లా. ఇక మనమైతే టోటల్గా 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాం ఈ బెంగళూరు టు కేరళ అయితే, విత్ రోడ్ ట్రిప్ విత్ బైక్తో. ఇక్కడ మీకు రైట్ సైడ్న ఒక ఫెన్సింగ్ లాగా ఉండి ఒక రోడ్ ఉంది చూసారా, ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ హైవే మైసూర్ టు బెంగళూరు కర్ణాటక. దీంట్లో వచ్చేసి 2 వీలర్స్కి ఎలా లేదు, జస్ట్ 4, ఆ తర్వాత ఇంకా పెద్ద వెహికల్స్ మాత్రమే. ఇక మేమైతే సర్వీస్ రోడ్లోనే వెళ్తున్నాం. ముందు రోడ్ క్లోజ్ అవ్వడం వల్ల ఈ రూట్కి వచ్చాం మళ్ళీ. ఇక నెక్స్ట్ స్టాప్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం కంప్లీట్ కాల, మైసూర్లో చూద్దాం. మైసూర్లో వాళ్ళ స్టైల్లో ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి, కర్ణాటక స్టైల్లో టిఫిన్ కూడా అది కూడా చూద్దాం. ఆ తర్వాత కేరళ వెళ్ళిన తర్వాత కేరళ స్టైల్లో అక్కడ అప్పం, ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్. అవి మొత్తం 1 by 1 అయితే టేస్ట్ చేసి దాంతోపాటు మీకు కూడా చూపిస్తాను. ఇక ఇప్పుడైతే ఇది మైసూర్కి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్, హైవే కాదు, సర్వీస్ రోడ్లో అయితే వెళ్తున్నాం. ఇక రైడర్స్ కూడా ఇంకంతే మనతో పాటే వెళ్తూ ఉంటారు. వాళ్ళతో పాటు మనం కూడా వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ రాసి చూడండి, 2 వీలర్స్కి నాట్ అలౌడ్ అని. ఒకసారి పాస్ చేసి చూసుకోండి. ఆ ఎక్స్ప్రెస్ హైవేకి 2 వీలర్స్కి అయితే నాట్ అలౌడ్. ఇక సర్వీస్ రోడ్లోనే వెళ్ళాల్సి ఉంటుంది ఇక మైసూర్ వరకు అయితే.
అంత ముందులో అలౌ చేసేవాళ్ళంట, ఇప్పుడైతే ప్రజెంట్ అలౌ చేయట్లేదని చెప్పి ఇక ఈ రైడర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇక నార్మల్ రోడ్లోనే వెళ్ళవలసి వస్తుంది. ఇక 2 వీలర్స్ అంటే ఇక నార్మల్ రోడ్లోనే వెళ్ళవలసి వస్తుంది. అంత ముందులో ఆగస్టు దాకా ఏదో అనుకుంటా మా ఫ్రెండ్స్ వెళ్ళారంట ఆల్రెడీ దాని మీద, మంచిగా సూపర్ స్పీడ్గా వెళ్ళారు దాని మీద అయితే. ఇప్పుడైతే దాని మీదకైతే అలౌ లేదు 2 వీలర్స్కి అయితే. ఈ సర్వీస్ రోడ్లో ఒకటి మనకి ప్రాబ్లం, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉన్నాయి. అదొక్కటే నేనైతే నోటీస్ చేసిన ప్రాబ్లం అయితే. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ కూడా ఉండొచ్చు, అది చెప్పలేము మనం. ఇంకా ఇదిగోండి, ఇది ప్రస్తుతం అయితే చూడొచ్చు మైసూరు ఎంట్రన్స్లో ఉన్న బెంగళూరు మైసూరు కరెక్ట్గా అవుట్కట్స్లో అయితే ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్ ఏదైతే ఉందో ఇది మైసూరుకి సంబంధించినటువంటి, లోపలికి వెళ్లకుండా అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది చూసారా, దాంట్లో నుండి వెళ్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటక బంద్ సంబంధించి మీకు ఆల్రెడీ అక్కడక్కడ ధర్నాలు జరుగుతున్నాయి, ఈ వీడియోలో చూసే ఉంటారు మీరు క్లిప్స్. డైవర్షన్ పోలీసులు వేరే రూట్ చూపించి లోపల నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ మీకు రైట్ సైడ్ చూస్తున్నారు చూసారా, ఈ లొకేషన్ మొత్తం వచ్చేసి మనం మైసూరు కిందకి వస్తుంది. కాకపోతే లోపలికి వెళ్ళాలి. ఈరోజు లాక్డౌన్ కాబట్టి మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మైసూర్ ప్యాలెస్ అది మొత్తం అయితే కవర్ చేద్దామని చెప్పి నాదైతే ప్లాన్. చూద్దాం ఎట్లా అవుతుందో. ఇప్పుడైతే మనం మైసూరు నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి బయటకైతే వెళ్ళిపోతున్నాం కర్ణాటకకి, కేరళకి. కేరళలో ఉన్నటువంటి వాయనాడు జిల్లా అది మనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాం. అక్కడైతే నేచర్ అది మొత్తం సూపర్ ఉంటుంది అన్నారు. చూద్దాం ఒకసారి, మీరు కూడా చూద్దురు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పుకోవడం కంటే చూడడం బెటర్ కదా. చలో, ఇకపోతే మనం మైసూర్ యొక్క అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నాం అని చెప్పాను కదా. ఇది వచ్చేసి మైసూర్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్. ఇక్కడ మీకు ఏరోప్లేన్ కనిపిస్తుంది అనుకుంటా, మై హోప్ చూడండి అక్కడ.